రూరల్ రైతు పరిస్థితి చూసినా, జిల్లా రైతు పరిస్థితి చూసినా, ఆ గోస చూస్తుంటే, ఆ రైతుని చూస్తుంటే కళ్ళ నీళ్ళు తప్ప ఏం చేసుకునే పరిస్థితికొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పొలంలో 4.5 ఎకరాలు పంటేసిండు. 4 ఎకరాలు ఎండిపోయింది. ఇంకా అర్ధ ఎకరం కోసం తన కిలోమీటర్‌న్నర నుంచి నీళ్లు పోస్తున్నాడు. నీళ్లు పైప్ లైన్ ద్వారా తెస్తున్నాడు. ట్యాంకర్లు పెట్టుకుంటున్నాడు. ఏదో తిప్పలు పడుతున్నాడు అర్ధ ఎకరం కోసం. 4 ఎకరాలు ఇంకొక 2 తళ్ళు గిట్ల ఈ పంటకు దొరికి ఉంటే, ఈ పంట 2 తళ్ళు దొరికి ఉంటే తన ఇంటి నిండా వడ్ల రాసులు ఉంటుండే. ఇవాళ ఏ పరిస్థితి కూడా లేదు. ఇవాళ నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని. జిల్లా కలెక్టర్ గారికి కూడా 2 సార్లు ప్రయత్నం చేశాను. వారు కాంటాక్ట్‌లోకి రాలేదు. నేను ఇవాళ అడుగుతున్నాను. ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, ఎమ్మెల్యేలను అడుగుతున్నాను. మీరు ఈ ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ చొప్పున ఏదైతే మంచిప్ప మాసాని దగ్గర బైరాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, బైరాపూర్ దగ్గర కట్టిన పంప్ హౌస్ నుంచి సాగునీరు వస్తే అన్ని పైపులు పడ్డాయి భూమిలో. అన్నీ చేసినాయి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది అది? ఇప్పటికి ఎవరైతే పైపులు వేసిండో అతను గ్యారంటీ పీరియడ్ అయిపోయింది. అతను బిల్లు తీసుకున్నాడు. అతను దానికి ఇవ్వాల్సింది ఇప్పుడు రేపు పొద్దున పైపులు భూమిలో కరిగిపోయినాయి అంటే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఇవాళ అడుగుతున్నాను. ఎందుకు ఈ రైతుకి ఈ గోస అని అడుగుతున్నా. 3 ఎకరాల పైపు ఉంటే ఇది ఎండకపోయేదా? 3 ఎకరాల పైపు ఉంటే గడ్కోల దగ్గర పంప్ హౌస్ కట్టి ఉంటే ఈ ప్రాంతం ఇట్లా అయ్యేదా? ఇటు సిరికొండ తీసినా కానీ సిరికొండలో అన్ని గ్రామాలలో 100 ఎకరాలు పోయింది. ఇలా దర్పల్లిలో అన్ని గ్రామాలలో 1000 ఎకరాల దగ్గరకు వచ్చింది. ఇందల్బాయి పోతుంది. రేపు ఇంకో 15 రోజుల తర్వాత ఈ ప్రాంతంలో రైతులంతా రోడ్ల మీదకి వస్తారు. ఎవరు రాజకీయ నాయకులు అవసరం లేదు. రైతులే రోడ్ల మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే నష్టపోయిండో రైతును ఆదుకోవడం కాదు. ఇప్పుడు ఇంకా కొంచెం పంట ఉంది. ఆ పంటను కాపాడేందుకు వాటర్ ట్యాంకులు ప్రభుత్వం దగ్గర ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఇంకా చాలా దగ్గర ఇది ఉన్నది. ఇరిగేషన్ పైప్ లైన్ల ద్వారా ఏదైతే సాగునీరు కోసం మిషన్ భగీరథ వస్తుందో, మిగతాది వస్తుందో, రామడుగు ప్రాజెక్ట్ ఉందో, లేకపోతే బర్దీపూర్ దగ్గర ఇది ఉందో, కెనాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా రైతును కాపాడాలి. ఇంకో 2-3 పంటలు ఇస్తే రైతు బతుకుతాడు. 2-3 టన్నులు ఇస్తే రైతు బతుకుతాడు. కాబట్టి నేను మరొకసారి, ఎందుకంటే ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనకు పూర్తి అవగాహన రైత్యము. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు రూరల్ ప్రజల మీద గెలిపించినందుకు కక్ష కట్టిండా ఏందో నాకు అర్థమవుతలేదు. ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్క ఇది లేదు, ఆయనకు అవగాహన లేదు, సమీక్ష చేయడు, కనీసం తెలిసిన వాళ్ళ మాట వినడు, అధికారులను బెదిరించడం, ఇంకేమేమో కార్యక్రమాలు చేసుకోవడం. నేను ఇవాళ చెప్తున్నా భూపతి రెడ్డి గారు, మీ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత ఇది లేదు. కానీ రైతు పరిస్థితి ఇంత ఘోరం ఉంటే, 1000 ఎకరాలు ఎండకపోతుంటే మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నాను నేను. పుట్టి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చేందుకు తిరుగుతున్నారు కదా. మరి రైతు ఈరోజు ఈ గోస రైతు పంట ఎండకపోతే రైతు పంటను బిడ్డలాగా కాపాడుకుంటాడండి. బిడ్డలాగా చూస్తాడు చిన్నప్పటి నుంచి. ఆ పంట ఎండకపోతే ఇంట్లో ఎవరైనా ఏదైతుందో చనిపోతే ఏ పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఎండకపోతుంటే ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తున్న కొడుకును బిడ్డను చూసుకున్నట్టు రైతు కళ్ళ నీళ్ళ తీసుకొచ్చుకుంటాడు. నేను భూపతి రెడ్డికి డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో మిస్ వరల్డ్ బ్యూటీ పార్లర్ పెడతాను, బ్యూటీ కాంపిటీషన్ పెడతాను, అట్లాగే ఒలింపిక్స్ తెస్తా అంటాడు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒలింపిక్స్ తేవద్దు, నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టద్దు. నాకు ఇడున్న రైతుకు ఆల్రెడీ 2700 కోట్లలో 2000 కోట్లు ఖర్చు అయింది. ఆ ఖర్చైన నీళ్ళు తెచ్చిపోయి నా రైతే ప్రపంచంలో అందరికైనా అందగాడవుతాడు. నా రైతు సంతోషం ఉంటే ఎక్కడ రైతేసిన రాజ్యం, ఎద్దేసిన వ్యవసాయం బాగుండదు. నేను మరొకసారి భూపతి రెడ్డికి, రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నా. జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే లెటర్ రాస్తున్నా. ఎండకపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలి, ఏదైతే మిగతా పంటను కాపాడే ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, నేను బీజేపీ తరఫున కూడా కొంతమంది బీజేపీ నాయకులను కావచ్చు, లేకపోతే ఎవరైనా సేవ చేయాలనుకునే వాళ్ళు, వాటర్ ట్యాంకర్స్ అన్నీ కూడా మండలాల్లో ఉన్న వాటర్ ట్యాంకర్స్ అన్నీ కూడా రైతుకు అందుబాటులో తేండి. రైతుకు అందుబాటులో తీసుకొచ్చి ఆ వాటర్ ట్యాంక్స్ పెట్టి ఎక్కడ నీళ్లుంటే అక్కడ రండి, ప్రభుత్వం దగ్గర ఏదైనా నీళ్లుంటే నేనే వస్తాను ముందుకు, ఆ నీళ్లు తీసుకొచ్చి రైతును కాపాడదామని చెప్తున్నాను. రూరల్లో ఉండే 7 మండలాల్లో పంట పొలాలు ఉంటాయి. 7 మండలాల్లో కూడా ఇవాళటి నుంచే కొన్ని మండలాల్లో ఆల్రెడీ ట్యాంకర్స్ పెట్టాము. మిగతా మండలాల్లో కూడా ట్యాంకర్స్ అరేంజ్ చేస్తాం. మండల పార్టీ అధ్యక్షుడు నంబర్ల మీద ఫోన్ చేస్తే ఎక్కడ రైతుకు అవసరం ఉందంటే, కానీ నీళ్ళు అయితే మేము తేలేము కాబట్టి ట్యాంకర్లు అందుబాటులో తెస్తాం. నీళ్ళు ఎక్కడున్నా కానీ అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి మరొకసారి చెప్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.